పెప్టిక్ అల్సర్ డిసీజ్ అనేది సాధారణంగా జీర్ణాశయంలో కానీ ఏర్పడవచ్చు, లేదంటే పేగు మొదటి భాగంలో కానీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఒకవేళ మనకు టాబ్లెట్లతోటి కూడా రిలీవ్ అవ్వకపోతే ఒకసారి ఎండోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది జస్ట్ ఏదైనా పొట్ట లోపల జస్ట్ పచ్చి చేసినట్టు ఉన్నదా, లేదు అంటే ఏమన్నా చిన్న చిన్న పుండ్లు తయారవుతున్నాయా, లేదంటే చిన్న చిన్న పుండ్లు అన్నీ కలిసి ఒక పెద్ద అల్సర్ లాగా ఫామ్ అయిందా, ఏంది అనేది మనకు క్లారిటీగా ఎండోస్కోపీ చేసుకోవడం వల్ల నిర్ధారణ అవుతుందండి. దాని తర్వాత ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో మనకు లోపల ఇందాక చెప్పినట్టు ఏమన్నా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అలాగే ఏమన్నా గ్రోత్ ఉందా అనేది కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ చేస్తారండి. అది ఒకవేళ పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అంటే ఒక నిర్దిష్టమైన మోతాదుతో ఒక 5 రోజుల నుంచి 7 రోజులు 10 రోజులు అనేది మనకు దాని ప్రకారం మనము టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే మనకి అల్సర్స్ కావడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి చిన్న చిన్నగా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మోషన్ కొంచెం నల్లగా రావడం కానీ, లేదు అంటే ఒక్కొక్కసారి సడన్గా విపరీతంగా వాంతులు అవ్వడం కానీ, రక్తపు వాంతులు అవ్వడం కానీ, మోషన్ నల్లగా రావడం కానీ ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ చిన్న రంధ్రం ఏర్పడే అవకాశం ఉంటుంది లోపల. కాబట్టి ఇవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఇలా వచ్చినప్పుడు వెంటనే మనం రక్తపు వాంతులైనా, మోషన్ నల్లగా వచ్చినా వెంటనే మనం వైద్యం దగ్గరని సంప్రదించాలి. థ్యాంక్ యూ.